ఏదో వల్లభరేని వంశీ, పోసాని, బోరుగడ్డ ఇలాంటి వాళ్ళని లోపలేసింది కానీ మహిళలను లోపలేదులే. నా బాధ ఎవరితో చెప్పుకోనమ్మా. లేదు అంటే కొంతమంది ఏమైనా ఆల్కహాల్ సేవించి వచ్చారన్న డిస్కషన్ జరుగుతోంది. పోలీసులు పట్టుకొని మమ్మల్ని ఆపి డ్రామాలు ఆడుతున్నామని చెప్తున్నారు. అటు చూడు. ఇద్దరు ఎందుకు వెళ్ళాలి? ఇద్దరు వెళ్ళాల్సిన పనే లేదు. మేమందరం కూడా వెళ్దాం. వస్తేనే ఆడంగి లేదవలు నీ కోట లాగించేసింది. అయ్యి బాబోయ్, ఇది కూడా తాగుద్దని తెలిస్తే ఆపుకోనివ్వండి కదా. అసలు వాళ్ళ మతి స్థిమితంలోనే ఉన్నారా? దమ్ముందన్నోడు రమ్మను, ప్రూవ్ చేస్తాము. What's the problem? యు టాకింగ్ అబౌట్ ద పేషెంట్? Yeah. చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. ఆడంగి లేదవలు చూసావరా దీని తలపొగరు. ఆల్కహాల్ ఏమైనా తీసుకుని వచ్చారా? మీరు తాగొచ్చారు కదా. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసామే, ఎలా దొరికేసాము? ఆల్కహాల్ టెస్ట్లకి, బ్రీత్ అనలైజర్ టెస్ట్లకి వీళ్ళందరూ సిద్ధంగా ఉన్నారా? ₹1 కోటి ఇచ్చినా కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే. సోషల్ మీడియాలో తిరుపతి ఘటన పైన, కొంతమంది వ్యాఖ్యల పైన ఎలాంటి చర్చ నడుస్తా ఉందో. ఆడంగి లేదవలు ఆడంగి వెదవలు అది ఇదని సెల్వమణి గారిని పిలిచినట్టు పిలిస్తే బాగా వేసేసాడు. బావేమా రోజా గారు, మీరు నేను ఎవరిని కూడా కించపరచాలని నాకు ఉద్దేశం లేదు. లేదు కదా. తిట్టాల్సినవన్నీ తిట్టారు కానీ ఇంకా రెస్పెక్ట్ ఎందుకులేండి. మీరు మీ ఇంట్లో సెల్వమణి గారిని అలా పిలిచి అలవాటు అయిపోయి బహుశా ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోండి, సుఖంగా బతకనివ్వండి రా. రోడ్డు మీద కూడా అదే భాష నీకు వచ్చిందేమో. అందరూ సెల్వమణులు ఉండరు. నీ పిండాన్ని పిల్లలకు పెట్ట ఈ రేంజ్ లో తింటున్నావేంట్రా? అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. మాట్లాడేటప్పుడు సమాజంలో ఉన్నాం, బాధ్యతాయుతమైనటువంటి రాజకీయాల్లో ఉన్నాం అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని చెప్పి. ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? నేను మహిళలు కూడా సిగ్గుపడేటువంటి క్యారెక్టర్. యు మీన్ షైనస్? అది మన బ్లడ్ లోనే లేదు కదరా. మహిళలు కూడా అసహించుకునే మహిళ ఎవరైనా ఉన్నారంటే రోజా గారు. ఈ చిత్రవద నేను భరించలేదు. మహిళల్ని ఎవరైనా కించపరిస్తే పోరాటం చేయాల్సినటువంటి మహిళా నేత ఆడంగి వెదవల అని మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడడం. ఓసారి పేసి మైలి ఆరోపణలు గుప్పించిన భూమన కరుణాకర్ రెడ్డి రాకుండా హౌస్ అరెస్ట్ అని డామాలాడి తెలిసిపోయిందా? ఈ గందరగోళం అవుతుంది. ఏదో జరగబోతే మరింకేదో జరుగుతుందని చెప్పినా వినకుండా ఓకే, నో యూస్, వాడు విండండి. హౌస్ బయట ఉన్న వీధి పైన పడుకొని దిండ్లు దుప్పట్లతో ఏ విధమైన డ్రామా చేశారు అంటే అది అధికారం పోయాక రోజా గారిలో ఎక్కడో మార్పు వచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయారు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఈ కేసులకు సంబంధించి ఎక్కడ లోపలేస్తారన్న భయంతో కొంత ఆ టెన్షన్ నాకు ఉంది. కానీ బట్ ఆవిడకి బాగా ధైర్యం వచ్చేసినట్టుంది. అబే ఏం చేయలేరులే, నీకు తెలియదనుకుంటా మన వెనకపోతే అన్నున్నాడు. ఆడింగ్ ఎదవలంట, దమ్మున్నోడు రావాలంట. ఆడదాని విన నువ్వు దమ్మున్నోడు ఎవడైనా సరే వచ్చి నన్ను రేప్ చేయమను అని. చేయగలరండి, నన్ను చంపగలరా, రేప్ చేయగలరా? రేప్ చేసే ధైర్యం లేదు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన